అందరూ అసూలు బాశాక నరకానికి వెళ్తారు. నువ్వు నీ పసుపు కుంకుమలు కాపాడుకునే ప్రయత్నంలో ఇప్పుడే నరకాన్ని అనుభవిస్తున్నావు. గీతక్క మా వాళ్ళందరినీ ఏం చేస్తుందోనన్న భయం వెంటాడుతుంది స్వామి. చనిపోయిన ఆత్మని మళ్ళీ నీ అక్కగా ఆపాదించుకోవటం నువ్వు చేసిన మొదటి పొరపాటు. ఆ పొరపాటుని ఆధారభూతంగా చేసుకుని ఆ ప్రేతాత్మతో నీ భర్తకు పెళ్లి చేయాలనుకోవటం నువ్వు చేస్తున్న మరో తప్పు. అది స్వామి, పెళ్ళంటే కేవలం 3 ముళ్ళు మాత్రమే. మూడే ముళ్ళు. కలిసి వస్తే ముడులు, తేడా వస్తే ముళ్ళు. నువ్వు చేస్తున్న పెళ్లి ఏ ఒక్కరికి సంతోషాన్ని ఇవ్వనప్పుడు అది ప్రయత్నించడం కూడా పాపమే అంజలి. సమయానికి గీతక్క మంటపానికి రానందుకే అర్జున్ బావతో నా పెళ్లి చేశారు. లేదంటే గీతక్కి పెళ్లి చేసుకునేది కదా స్వామి. నీ అక్క అర్జున్ని పెళ్లి చేసుకున్నాక నువ్వు ప్రేమించింది నీ అక్క భర్తనే అని తెలిస్తే ఏం చేసేదానివి? అర్జున్ చేత తాళి కట్టించుకోవాల్సిందేనని మంకుపట్టు పట్టేదానివా? నా అక్కకి అన్యాయం చేస్తానా స్వామి? ప్రేమించిన వాణ్ణి చేసుకునే అదృష్టం లేదని అందరికీ దూరంగా ఉండేదాన్ని. మరి మీ గీతక్క నీలాగా ఎందుకు ఆలోచించదు? మీ ఇద్దరి సుఖ సంతోషాలు ఎందుకు కోరదు? మనసుంటేనే మంచి కోరతాం. అసలు మనిషే కానప్పుడు తను ఏం కోరినా ఆ కోరిక వెనకాల విషపు కోరలున్నాయనే అర్థం. అలాగని కోరికలు తీరవు పో అంటే అందరి ప్రాణాలు పోతాయి స్వామి. ఆ ప్రేతాత్మను అంతమొందించే సమయం దగ్గర పడుతున్నప్పుడు బంధాలను దూరం చేసుకుంటున్నావమ్మా. అర్జున్ తల్లి కళ్ళలోకే సూటిగా చూస్తూ మాట్లాడాడు. అలాంటిది వేరే అమ్మాయి మెళ్ళో తాళి కట్టమని భార్యే బలవంతం చేస్తే అతని పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించు.